ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? మీ బైబిల్ చేతిలో పట్టుకోనండి. చెప్పండి, ఇది దేవుని వాక్యం అని చెప్పండి. ఈ వాక్యాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నానని చెప్పండి. ఇప్పుడు నేను వాక్యం వినడానికి నా హృదయాన్ని తెరుస్తున్నానని చెప్పండి. ఖచ్చితంగా ఈ దినం నేను వినే వాక్యం నా జీవితాన్ని మారుస్తుందని చెప్పండి. చెప్పండి, అందరూ కూడా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ సమయంలో నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అభిషేకం అనగా ఏమని నేర్చుకున్నాం? కమాన్, తొందరగా. అభిషేకం అంటే దేవుని యొక్క బలము, అభిషేకించబడము. మరి ఒకరిని పంపాలన్నా కానీ వారిని అభిషేకించి మనం దేవుని సన్నిధిలో పంపుతున్నామని విన్నాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము విన్న సంగతులని జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి దేవుని సన్నిధిలో మనం మోసపోకుండా ఉండునట్లు 2 వారాల నుంచి మనం వింటున్నాం అభిషేకం గురించి. హల్లెలూయా. ఈ దినం కూడా నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఎందుకంటే సమయం లేక నేను త్వరగా ప్రారంభించాను. మనకు బల్ల ఉంటుంది కాబట్టి. అభిషేకం అనగానే ఏదో అనుకోకండి. హల్లెలూయా. అభిషేకం అంటే అది ఎవరికో అనుకోకండి. అభిషేకం అంటే దేవుని సన్నిధి నీ పైన నిలవడం. ఆమేన్. అభిషేకం అంటే ఏంటిది? దేవుడే నీ మీద నిలవడాన్ని ఏమంటున్నాం మనం? అభిషేకం అంటున్నాం. హల్లెలూయా, ఆమేన్. ఉన్నారా ఇక్కడ? వింటారా అందరు కూడా? హల్లెలూయా. మనము మొట్టమొదటిగా యేసు ప్రభుతో ప్రారంభించినాం. ఇప్పుడు కూడా యేసు ప్రభుతో ప్రారంభించుదాము. ఆ మాట తీసుకుందాం. అపోస్తల కార్యములు త్వరగా 10వ అధ్యాయం తీసుకొని 10వ అధ్యాయంలో 38. ఈ 2 వారాలు మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఈ దినము తెలుసుకోవాలి. ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకొని నిజమైన దేవుడని ఆయనను తన హృదయంలోనికి ఆహ్వానిస్తారో వాళ్ళందరిలో ఎవరున్నారు? యేసుక్రీస్తున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్ముడు నిలుస్తున్నాడు. కాబట్టి ఎందరెందరి హృదయాల్లో దేవుని పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడో వారిలో ఎవరుంటున్నారు? దేవుని అభిషేకము నిలుస్తున్నది. హల్లెలూయా. దయమనమ్మ, నీలో దేవుని అభిషేకం నిలుస్తున్నదా? శారమ్మ, నీ లోపల దేవుని అభిషేకం ఉన్నదా? ఉన్నది. చప్పట్లు కొడదాం అందరం కూడా. ధైర్యంగా చెప్పేవాళ్ళు కావాలి. నువ్వు యేసు ప్రభువుని నమ్మినప్పుడు దేవుని యొక్క అభిషేకం నీలో ఉన్నదని నువ్వు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే వాక్యం సెలవిస్తున్నది, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు యేసు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన దేవుడని, ప్రభువని, ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభువుకు ఎవరైతే సమర్పించుకుంటారో వాళ్ళందరిలో ఏం నిలుస్తున్నది? దేవుని పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము మనలో నిలుస్తున్నది. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము లేకుండా మనము దేవునికి చప్పట్లు కూడా కొట్టలేం, పాటలు కూడా పాడలేం, ఆయన దగ్గరికి రావడానికి కూడా రాలేం, చర్చికి కూడా రాలేం అభిషేకం లేకుండా. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనం ఈ సంగతులు నేర్చుకోవడానికి ఎంతో నేను ఆశిస్తూ ఉన్నాను. సంఘానికి నేను నేర్పించాలా. మొట్టమొదటి సంగతి ఇది. అసలు ఒక క్రైస్తవుడు అంటేనే అభిషిక్తుడు. హల్లెలూయా. అసలు క్రైస్తవుడు అంటేనే ప్రత్యేకింపబడినవాడు. దేని కొరకు? అభిషేకింపబడి దేవుని యొక్క చేతిలో వాడబడేవాడే క్రైస్తవుడు. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఉండి దేవుడు వాడికి తోడు లేకపోతే ఆ గ్రామంలో వానితో ఏమైనా లాభం ఉంటుందా? చెప్పండి. లాభం ఉండదు. మరి దేవుని శక్తి కావాలి మనకి. ఆ దేవుని శక్తినే మనం అభిషేకంగా నేర్చుకుంటున్నాం సంఘముగా. ఆమెన్. ఇంకేం విన్నాం? దేవుని యొక్క అభిషేకం మనలో ఉంటే ఆ అభిషేకమే మనకు నేర్పిస్తూ ఉంటుంది సంగతులు. హల్లెలూయా. వాక్యంలో నుండి అనేక కొత్త సంగతులు మనకు అభిషేకము బోధిస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో దేవుని అభిషేకము మనము ఎంత విలువైందో తెలుసుకోవాలి మన జీవితాల్లో. హల్లెలూయా. చాలామంది అడిగారు, ఈ 2
యూట్యూబ్లో ఈ 2 సండేలు విన్న తర్వాత, అన్న అభిషేకం ఎట్లా పొందుకుంటామని అడిగారు. మీకేమైనా డౌట్ వచ్చిందా ఎట్లా పొందుకుంటామని? నంబర్ 1, అభిషేకం మనము డైరెక్ట్గా దేవుని యొద్ద నుండే పొందుకుంటాం. ఆమేన్. ఎక్కడి నుంచి పొందుకుంటాం? దేవుని నుండి. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అభిషేకిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? మనల్ని అభిషేకిస్తాడు. మొట్టమొదటి సంగతి అందరు పక్కలకు చెప్పండి, కొందరిని దేవుడే అభిషేకిస్తాడని చెప్పండి. కమాన్, తొందరగా చెప్పండి అందరు కూడా. కొందరిలో నీవు ఉన్నావా? నిన్ను దేవుడు అభిషేకించినాడా? నన్ను ఎవ్వరు అభిషేకించలే పరిచర్యకి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఎవరు కూడా అభిషేకించలే. కొందరిని దేవుడే డైరెక్ట్గా అభిషేకిస్తాడు. కళల ద్వారా అభిషేకిస్తాడు, దర్శనముల ద్వారా అభిషేకిస్తాడు, ఆయన పని కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా. మనం చూస్తే సొలొమోను ఉన్నాడు కదా, సొలొమోను జ్ఞాని. సొలొమోన్ని దేవుడు ఎట్లా అభిషేకించిండు? అంత గొప్ప జ్ఞానం ఎట్లా ఇచ్చిండు? కళ ద్వారా ఆయనను డైరెక్ట్గా కలిసినాడు. ఈయనను ఎవరన్నా వచ్చి దీవించినారా సొలొమోన్ని? ఎవరు దీవించలే. కానీ సొలొమోను అభిషేకింపబడ్డాడు. ఈ ప్రపంచంలో గొప్ప జ్ఞానిగా అభిషేకించబడ్డాడు. ఆయనను మించిన జ్ఞాని ఇంకా ఎవరు లేరన్నట్టుగా ఆయన దీవించబడ్డాడు. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకున్నాడు, ఈ అభిషేకము దేవుడు మిమ్మల్ని అభిషేకించినాడో లేదో చూసుకోనండి. ఆమేన్. అందరినీ పాస్టర్ వచ్చి చేతులు ఎత్తి ప్రార్థిస్తేనే అభిషేకం రాదు. రెండవది ఎట్లా? కమాన్ చెప్పండి. రెండవది ఎట్లా? నూనె పోసి. ఆమేన్. నూనె ఉన్నది కదా మనకి, నూనెతో ఏం చేస్తారు? అభిషేకిస్తారు. హల్లెలూయా. సేవా పరిచర్యకు ప్రత్యేకించిన తర్వాత బైబిల్లో అభిషేకం అనే కార్యం ఎక్కడుంటే, ఆ మాట ఎక్కడుంటే అక్కడ ఏమొచ్చింది? నూనె వచ్చింది. హల్లెలూయా. మొట్టమొదటిది దేవుడు అభిషేకిస్తాడు. రెండవది మరి ఎవరైతే అభిషేకాన్ని మోస్తున్నారో, ఆమేన్, పీపుల్ ఆర్ క్యారింగ్ ద అనాయింటింగ్. అంటే ఇప్పుడు నాలో అభిషేకం ఉంది, నేనేం చేస్తాను? ఇంకొకరిని వెళ్ళి అభిషేకిస్తాను. దీవించినప్పుడు నాలో ఉన్న అభిషేకము వాళ్ళ మీదకి కూడా వచ్చేస్తుంది. ఆమేన్. అర్థమవుతుందా? అయ్యో నేను ఎట్లా అభిషేకం పొందాలి అంటే అభిషేకం ఊరికేనే రాదు, అది దేవుడే ఇవ్వాలా. ఆమేన్. లేదా ఎవరైతే అభిషేకాన్ని కలిగి ఉంటున్నారో వాళ్ళు నూనె రాసి అభిషేకించాలా. ఆమేన్. మూడవదిగా, అంటే నా అనుభవంలో చెప్తున్నాను, మనం ఎప్పుడైతే పాటలు పాడుతూ ఉంటామో మనలో ఉన్న అభిషేకం ఎక్కువైతే ఉంటుంది. హల్లెలూయా. అది ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకే ఇందాక ఆరాధనలో మిమ్మల్ని హృదయపూర్వకంగా పాటలు పాడమని కోరుతా ఉన్నాం. ఆమేన్. నీలో అభిషేకం ఉన్నదని వాక్యమే సెలవిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందరిలో నివాసం ఉంటున్నాడో వారందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? దేవుడు ఎట్లా అభిషేకిస్తాడు? అభిషేకం ఎట్లా వస్తుంది? ఎవరి మీదకి వస్తుంది? ఇవేం చెప్తలేడు పాస్టర్ అని అనుకోకండి. అభిషేకము దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. లేదా దేవుని యొక్క అభిషేకాన్ని ఎవరైతే మోసుకొని వెళ్తున్నారో, ఎవరి జీవితాల్లో దేవుని అభిషేకం ఉందో వాళ్ళు హస్త నిక్షేపణ ద్వారా లేదా నూనె పోసి వారిని దీవించడం ద్వారా ఏమవుతుంది? అభిషేకము వస్తూ ఉన్నది. హల్లెలూయా. అందుకే ఈ అభిషేకం అనేది చాలా మన జీవితాల్లో విలువైనది. అందుకే సేవకునిగా మనము మరి దేవుని పని చేయాలంటే కూడా మనం అభిషేకము పొంది ఉండాలి. హల్లెలూయా. అది కూడా నిజమైన సేవకులు, దేవుని అభిషేకం పొందిన వారు మనల్ని సేవకు నడిపించాలి. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయము మనము అభిషేకాన్ని మనం చాలా రకాలుగా మరి దేవుని యొద్ద నుండి పొందుకోవచ్చు. ఎందుకంటే మనము ఆయన అభిషేకాన్ని మోయడానికి మరి అర్హులమని, యోగ్యులమని దేవుడు ఎంచినాడనుకో మనల్ని అభిషేకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అభిషేకం ఎవరికి ఇస్తాడు అని అంటే మరి పనికిరాని వాణ్ణి పనికొచ్చేవాడిగా, ఆమేన్, పనికొచ్చేవాడిగా చేసేదే అభిషేకం. హల్లెలూయా. అభిషేకము జ్ఞానులకు ఇస్తాడని ఎప్పుడు అనుకోవద్దు.
అభిషేకం టాలెంట్ ఉన్న వాళ్ళకి దేవుడు ఇస్తాడని అనుకోవద్దు. హల్లెలూయా. దేవుడు ఎవరిని అభిషేకిస్తాడంటే బలహీనులను అభిషేకించి వాళ్ళని బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. అభిషేకం ఎవరి దగ్గరకు వస్తుంది? నేను జ్ఞానిని అనుకునే వాడికి దగ్గర రాదు. అందుకే మనల్ని మనము తగ్గించుకోవాలా. ఆమేన్. ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు దేవుని అభిషేకాన్ని క్యారీ చేయగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. మనం చూస్తూ ఉంటాం కదా, ఈ అభిషేకం అనే నూనె సత్క్రియలు. అందుకనే ఈ మనుష్యుల ఎదుట మీ సత్క్రియలు ఏం చేయాలట? వెలుగుచుండనియాలట మన దీపము. ఆమేన్. మత్తయి సువార్త తీసుకుందామా? ఏమంటున్నాడు అక్కడ? ఆమేన్. హల్లెలూయా. 10వ వచనం చూడండి. 5వ అధ్యాయంలో, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయండి. ఆమేన్. హల్లెలూయా. మనుష్యులు మన సత్క్రియలు చూసి, నేను అభిషేకం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ప్రతి క్రైస్తవుడు దేవుని ఆత్మ చేత నింపబడాలా. ఆమేన్. మరలా ఈ దినం సంఘస్థులందరూ పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని ఆత్మ చేత నీవు నింపబడాలని చెప్పండి. అందరూ కూడా ప్రతి క్రైస్తవుడు ఆత్మ చేత నింపబడాలా. పరిశుద్ధాత్మ లేకుండా, దయచేసి వినండి, పరిశుద్ధాత్మ లేకుండా ఏ మనిషి కూడా ఉండద్దు. ఇక్కడ ఊరికేనే నాకేం తెలుస్తుంది, నా బతికిట్లా అయిపోయిందని కూర్చోడానికి వీలు లేదు. మీరు ఇక్కడ ఉంటే అర్థం చేసుకోవాలి, నీ లోపల దేవుని ఆత్మ నింపబడాలా. ఆమేన్. ఎప్పుడెప్పుడు నింపబడాలని ఎఫెసీ పత్రిక చెప్తున్నది? ప్రతి దినము, ప్రతి సమయము దేవుని ఆత్మ చేత మనం ఏం కావాలా? నింపబడాలా. ఆమేన్. ఈ దేవుని ఆత్మ చేత కంటిన్యూగా ఎవరైతే నింపబడతారో వాళ్ళే అభిషేకంను కలిగి గొప్ప కార్యములు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మనుష్యులు, ఇక్కడ చూడండి 15వ వచనం చూడండి, మనుష్యులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుతారు. హల్లెలూయా. దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతాం మనం? చెప్పాల సత్యగంగవా? దీపాన్ని వెలిగించి ఎక్కడ పెడతావు? గంప కింద పెడతావా? ఎక్కడ పెడతావు? దీపం స్తంభం మీదనే పోయి పెడతావు. దీపం ఎక్కడ పెడితే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగు వస్తుందో ఆ విధంగా దేవుడు ఆ దీపాన్ని, ఆ దీపం కాలడానికి ఉన్న నూనెను, మరి అక్కడ వస్తున్న వెలుగును మరి సంబోధిస్తూ సింబాలిక్గా ఏమంటున్నాడంటే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయాలా. హల్లెలూయా. ఇక్కడ ఈ వెలుగు ప్రకాశించడం అంటే మనము దేవుని అభిషేకము చేత నింపబడమే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దీపం కావాలంటే నూనె కావాలనా? నూనెతో దీపం ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఆమేన్. వెలుగు నూనెతో వెలిగిస్తుంది. ఈ నూనె అంటే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? సత్క్రియలు అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటి అట? సత్క్రియలు. సత్క్రియలు అనే నూనె మన జీవితాల్లో ఉంటే మనం అనేకులకు ఏమిస్తామట? వెలుగు. హల్లెలూయా. సో ఈ అభిషేకం ఉన్న ప్రతి ఒక్కరు, అనగా దేవుని చేత అభిషేకించబడిన వారందరూ మంచి పనులే చేస్తారు. పక్కకు చెప్పండి, పక్కకున్న వాళ్ళకి చెప్పండి, దేవుని చేత అభిషేకింపబడిన వారు మంచి పనులే చేస్తారని చెప్పండి. చెప్పిరా? పక్కకు పోయి కూర్చోపో, ఒక్కడు ఎందుకు కూర్చున్నావు? దేవుని చేత అభిషేకింపబడిన వారు మంచి మాటలే మాట్లాడతారు. చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి. దేవుని అభిషేకం ఉన్నదో లేదో నీకు ఇప్పుడు తెలిసిపోతుంది. దేవుని అభిషేకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మంచి మాటలే మాట్లాడతారు, మంచి పనులే చేస్తారు. ఈ దినము నీవు ఇంకా చెడ్డ దాంట్లో నిలుచుంటున్నావు అని అంటే నువ్వు ఇంకా దేవుని అభిషేకము అంటే నువ్వు దేవుని ఆత్మ చేత ఇంకా నడవట్లేదని అర్థం. హల్లెలూయా. వినండి, ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం. అందుకే నేను ఎక్కడ మరి ఈ వాక్యం చెప్పకుండా ఆటంకపరచబడాలో అని చెప్పేసి దుష్టుడు ఎన్నో ఆటంకాలు తెచ్చినప్పటికీ మనం చాలా గంట ముందు వాక్యాన్ని ఈ దినం వింటున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సో చెప్పండి, పక్కలందరికీ చెప్పండి, నువ్వు ఇప్పుడు అభిషేకం పొందినావా లేదా అడగండి. ఇప్పుడే చెప్పినా కదా, అభిషేకం పొందినోడు ఏం చేస్తాడు? అభిషేకం పొందినోడు ఏం చేస్తాడు? మంచి పనులు చేస్తాడు. ప్రార్థన జరగడం మంచిదా చెడ్డదా? చర్చికి రావడం మంచిదా చెడ్డదా? బూతులు మాట్లాడడం మంచిదా చెడ్డదా?
సంఘంలో బూతులు మాట్లాడొచ్చా? కక్షలు పెట్టుకోవచ్చు అభిషేకం లేకపోతే. కానీ అభిషేకం కావాలి అని అంటే మాత్రము వాడు మంచి మాటలే మాట్లాడాలి. హల్లెలూయా. సో ఈ సమయంలో అనేక సంగతులు విన్నాం. ఇప్పుడు మరల కొన్ని సంగతులు వింటున్నాం. ఏంటంటే మనము ఇక్కడ వినండి, యేసు ప్రభు గురించి వింటున్నాం. అపోస్తల కార్యములు ఇందాక చదివినట్లుగా 10వ అధ్యాయము 38 చూడండి. యాక్ట్స్ 10:38 ఏమని ఉన్నది? ఎవడన్నా పుట్టిన బిడ్డకు పండ్లు ఉన్నాయంటే వెతుకుతాడా? దీపకన్నా పుట్టింది పండ్లు వచ్చినాయంటే వెతుకుతాడా? అయ్యో నా బిడ్డకు పండ్లు రాలేవని మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాడా? ఏం చేస్తాడు? ఇంగిత జ్ఞానం ఉంటుంది, కామన్ సెన్స్ ఉంటుంది. ఎట్లన్నా వస్తాయి పండ్లు. ఆమెన్. ఇప్పుడు నేను మరి ఎట్లన్నా మంచిగానే ఉంటుంది సంఘం అని ఎదురు చూడడంలో తప్పున్నదే? మన తప్పేం లేదు. హల్లెలూయా. మీరు నేర్చుకోవాలి. ఏదో ఒకరోజు నేర్చుకుంటారులే అని నేనేం చేస్తున్నా అంటే దేవుని మీద నమ్మకం ఉంచి మరి ఆశపడుతూ ఉన్నాను. మీరు ఇంకా ఎట్లున్నారంటే ఎగిరేటోని నన్ను ఎగరకుండా నా రెక్కలు ఇరిచేసి ఇక్కడనే కూర్చుండ పెడుతున్నారు. హల్లెలూయా. చిన్న చిన్న మిస్టేక్స్ కానీ గొప్పగా అభిషేకాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఆమెన్. చదవండి. ఇప్పుడు ఉన్నారా ఇక్కడ? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మళ్ళొకసారి చేతులు ఎత్తండి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అభిషేకం ఉన్నాడు ఏం చేస్తాడు? మంచి పనులు చేస్తాడు. ఆమెన్. అభిషేకం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి దగ్గరికి వస్తుంది? నా మీదకి వస్తుంది అని చెప్పండి. ఎవరి మీదకి వస్తుంది అభిషేకం? ఎందుకు మనకు అభిషేకం కావాలా? మంచి పనులు చేయడానికి. మంచి పని ఏం పని? దేవుని పని. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మంచి పని ఏం పని? దేవుని పని. వారంలో మీరు ఎంత దేవుని పని చేస్తున్నారు? మంచి పని అయిపోయింది. మంచి పనే దేవుని పని. మంచి పనిని మాత్రం మనం ఏం చేస్తాం? ఇష్టపడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మంచి పనులు చేయడానికి యేసు ప్రభుకు కూడా ఏం అవసరం వచ్చింది? దేవుని అభిషేకము. హల్లెలూయా. చదవండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును, దేవుడట నజరేయుడైన యేసును. మళ్ళీ వినండి, దేవుడు ఒక్కళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆమెన్. ఇక్కడ ఎవరున్నారు? దేవుడున్నాడు. ఆయన భూమి మీద ఉన్నటువంటి యేసు ప్రభువుని ఏం చేసిండట? నజరేయుడైన యేసు ప్రభువుని పరిశుద్ధాత్మతోను శక్తి. వినండి ఇక్కడ అందరు కూడా, ఇది భూమి. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం అందున్నాడు. ఈ యేసు ప్రభువుకి దేవుని దగ్గరనే యేసు ప్రభు ఉన్నప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక్క దేవుడే. ఆమెన్. ఈ యేసు ప్రభు అనే దేవుడు, కుమారుడైన దేవుడు, ఆయన తండ్రి యొద్దనే ఉన్నప్పుడు ఆయనకు అభిషేకం ఏమీ అవసరం లేకుండే. ఆమెన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి ఎటువంటి అభిషేకము అవసరం లేదు. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్నాడు. దేవుని దగ్గర ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యముగానే అన్ని కార్యములు చేసినాడు. యోహాను సువార్తల 1వ అధ్యాయం చెప్పినట్టుగా. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉన్నాడు అని చెప్తున్నది. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు యేసు ప్రభు భూమి మీదకి రాగానే యేసు ప్రభుని ఏం చేస్తున్నాడట? తండ్రి పరిశుద్ధాత్మతోను శక్తితోను పరిశుద్ధాత్మతోను ఒక్కొక్కటి. హల్లెలూయా. అందరు ఇట్లా మీ తలల మీద చేయబెట్టుకునండి. దేవుడు నన్ను ఈ దినము పరిశుద్ధాత్మతో అభిషేకించాలని చెప్పండి. ఇవి రెండు వేరు వేరు పదాలు వాడండి ఇక్కడ. కమాన్. పరిశుద్ధాత్మతోను శక్తితోను. ఆమెన్. శక్తితోను. హల్లెలూయా. పరిశుద్ధాత్మతోను శక్తితోను ఏం చేసిండట? అభిషేకించినాడు. హల్లెలూయా. ఆమెన్. ఇక్కడ చూడండి, ఈ దినము నీవు కూడా పరిశుద్ధాత్మతో దేవుని శక్తితో అభిషేకించబడకపోతే నీవు దేవుని కొరకు ఏ పని చేసినా అది దేవుడు అంగీకరించడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుని పర్మిషన్ తీసుకుంటేనే దేవుని పని చేయాలా. నేర్చుకున్నారా లేదా? యూట్యూబ్లో 2 సర్వీసులు ఎంతమంది విన్నారు? పోనీ యూట్యూబ్లో ఉన్న ఆదివారం విన్న వాక్యాలు ఎంతమంది విన్నారు? ఇక్కడ అటెండ్ కానోళ్ళు ఎంతమంది ఉన్నారు? సండే రానోళ్ళు. విన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? రానోళ్ళు.
అంటే ఎట్లా అన్నట్టు మీది? మీరు సంఘంతో కలిసి వెళ్ళట్లేదా? ఎవరు నేర్పించాలా మీకు అవి? ఆమేన్. ఇవి చాలా విలువైనవి. ఒక ప్రతి క్రైస్తవుని జీవితంలో దేవుని శక్తి చేత నింపబడ్డప్పుడే, దేవుడు నీతో ఉన్నప్పుడే నీవు నిజంగా క్రైస్తవుడు. దేవుడు చెప్తేనే చేయడానికి ఇష్టపడండి. ఆమేన్. నీ సొంతగా నువ్వేం చేసినా, అయ్యో మా వాళ్ళు, అయ్యో నాకు ఇష్టం ఉన్నది, నా ప్రాణం కొట్టుకుంటున్నదని నీవు చేస్తే అదంతా వేస్ట్ అవుతుంది. హల్లెలూయా. సో అభిషేకం మన మీద బలంగా ఉన్నప్పుడే మనం కార్యములు చేస్తాం. ఇప్పుడు దేవుని అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? పరిశుద్ధాత్మ అభిషేకము యేసు ప్రభు మీదకి వచ్చింది. ఎందుకు? తండ్రి ఎవరిని అభిషేకించిండు? యేసు ప్రభువుని. ఆమేన్. అభిషేకం నీ మీదకి ఎట్లా వస్తుంది? డైరెక్ట్గా దేవుడే నిన్ను అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? ఏ పాస్టర్ అన్న వచ్చి యేసు ప్రభుని నేను నిన్ను అభిషేకిస్తున్నాను అన్నాడా? యేసు ప్రభుని అభిషేకించడానికి సరిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఎవ్వరు లేరు. అందుకే డైరెక్ట్గా దేవుడే యేసు ప్రభువును ఏం చేసినాడు? అభిషేకించినాడు. ఆమేన్. ఇక్కడ సంఘ పరిచర్యలో కూడా మీరు కొందరు పాలు పొందుతున్నారు. పాలు పొందే వాళ్ళందరూ కూడా నేను ఆత్మచేత నడిపించబడుతున్నానా, దేవుని అభిషేకం నా మీద నిలుస్తున్నదా, నేను మరి నీతి కార్యములు చేస్తున్నానా అని ప్రశ్నించుకోవాలా. ఆమేన్. ఒకవేళ నీవు అపవిత్రంగా అపరిశుద్ధంగా ప్రభు కార్యములు చేయడానికి ఇష్టపడితే ఆ కార్యములన్నీ నువ్వు చేస్తావు కావచ్చు, కానీ ఒక దినము అదంతా అగ్నిలో కాలిపోతుంది. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పని బంగారంలా ఉండాలి, అగ్నిలో కాలిపోకుండా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పని బంగారం వల్లే అగ్నిలో వేసినా కాలిపోకుండా ఉండాలంటే నీకు అభిషేకం అనేది ఎంతో అవసరము. ఆమేన్. పక్కలకు చెప్పండి, అభిషేకం కలిగి దేవుని పని చేయి. ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, దయ్యాలను వెళ్ళగొట్టినా, ఏది చేసినా. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఏం నేర్చుకుంటున్నారు ప్రియాంకమ్మ? సీరియస్ తీసుకోవట్లే మీరు. ఇది చాలా అవసరం. మనం రోజు రోజు లోతైన స్థితిలోనికి వెళ్తున్నాం. ఏ వదిలే, అక్కడ యజమాని ఉన్నాడు, చూసుకుంటాడు ఆయన, వాళ్ళ డాడీ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పిల్లల కొరకు టెన్షన్ పడకండి. పిల్లలకు మనం నేర్పించాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఈ సమయంలో శక్తితో అభిషేకించానన్నది ఇంకా దేవుడు ఆయనకు తోడై ఉండే. ఆమేన్. ఎవరికి తోడై ఉన్నాడు? అందరికి తోడై ఉంటున్నాడు దేవుడు. అభిషేకం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి దేవుడు తోడై ఉంటున్నాడు. చెప్పండి, పక్కలకు చెప్పండి, నీవు దేవుని అభిషేకంలో నడిస్తే దేవుడే నీతో నడుస్తాడని చెప్పండి. అరే ఎంతమందికి కావాలి ఈ అభిషేకము? చేతని చూపెట్టండి ఒకసారి. మీరు ఉద్యోగంగా లేరు, దేవుడు నీకు తోడై ఉండటం నీకు అవసరం, కానీ పాస్టర్కు తోడై ఉంటే నీకేమన్నా అవసరమా? ఆమేన్. నీకు ఆకలి అయినప్పుడు నీ కడుపు నింపుకుంటావు, అంతేనా కాదా? నువ్వు నింపుకుంటే నాకు నిండుతుందా? పాస్టర్ని తింటే మీకు నిండుతుందా? ఇప్పుడు దేవుడు ఎవరికి తోడై ఉంటున్నాడు? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఎవరైతే అభిషేకింపబడుతున్నారో వాళ్లకు తోడుగా ఎవరు ఉంటున్నారు? దేవుడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, అంతేగాని అందరికీ దేవుడు తోడై ఉన్నాడా? లేడు. 12 మంది అన్నదమ్ములు, వాళ్ళతో ఉన్నాడా దేవుడు? లేడు. హల్లెలూయా. దీపకనకు అర్థమవుతున్నాయా? ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడి మరి ఆయన అభిషేకమును పొందే స్థితిలోనికి తగ్గించుకొని అభిషేకం పొందుతారో వారితో దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. యేసుప్రభు కూడా అంతే. ఆమేన్. ఎందుకు యేసుప్రభు కూడా అంతే అంటున్నాడో తెలుసా? యేసుప్రభు 30 సంవత్సరాలు అదే తల్లిదండ్రులకు, ఆ మనుష్య రీతిగా ఆలోచించే తల్లిదండ్రుల దగ్గర పనిచేసిండు. యేసుప్రభుకు పవిత్రంగా బ్రతకడం ఎంతో తెలుసు, అబద్ధం ఆడకుండా. కానీ యోసేపు అబద్ధం ఆడుట చూసుంటాడు, మరియమ్మ అబద్ధం ఆడుట చూసుంటుంది, మరియమ్మ వేరుల మీద కోప్పడుట చూసుంటాడు. ఆమేన్. ఎందుకంటే అన్ని తెలిసిన యేసుప్రభు 30 సంవత్సరాలు ఆ యొక్క మరి మానవ శరీరంలో ఉండి మానవ బుద్ధితో ఉన్నటువంటి మనుషులు, అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్యలో ఏం చేశాడు? బ్రతికాడు, తగ్గించుకున్నాడు. ఆమేన్. ఆయనకు కష్టం తెలుసు. కుటుంబాన్ని ఆయన డబ్బులు సంపాదించి ఆయన పోషించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. 30 సంవత్సరాలు ఆయన ఏం చేసిండు? ఓర్చుకున్నాడు. అభిషేకం మన మీదికి రావాలంటే ఊరికేనే ఊగిపోతే రాదు. మన క్యారెక్టర్ని దేవుడు చూస్తూ ఉంటాడు. ఆమేన్. విని నమ్మొచ్చా నమ్మరాదా? ఒక్కసారి దేవుని అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు ఇంకా మనము మన కంట్రోల్లో ఉండాం. ఎవరు కంట్రోల్ చేస్తారు మనల్ని? దేవుని అభిషేకమే నడిపిస్తుంది. ఇంకా నువ్వు నడవవు. ఇంకా అందుకే
నాకు చేతనైతే లేదంటావు, కానీ దేవుని అభిషేకం రాగానే బలంగా వాక్యం చెప్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. సో అభిషేకమే మనల్ని ఏం చేస్తుంది? నడిపిస్తుంది. కాబట్టి ఈ దినము యేసు ప్రభు కూడా తన్ను తాను తగ్గించుకున్న తర్వాతనే దేవుడు ఏం చేసిండు? ఆయనను అభిషేకించినాడు. ఆమెన్. అభిషేకించేదాకా కుష్ఠరోగులు లేరా? 30 ఏళ్ళు ఇంట్లో బతుకుతున్నప్పుడు బయట కుష్ఠరోగులు లేరా? మరి యేసు ప్రభువుకు లోపల మంచి పనులు చేయాలని ఆశ లేదా? 30 ఏళ్ళు ఆగలేడా? 30 ఏళ్ళు ఆయన తోవలో పోయి కట్టెల పని చేస్తూ ఉన్నాడు. వడ్రంగి పని చేస్తే బయట కట్టెలు తేయడానికన్నా బయటకు వెళ్ళుంటాడా? వెళ్తారా? వెళ్ళరు. 30 ఏళ్ళ వెళ్ళినప్పుడు తోవల గుడ్డోడు కనిపిస్తాడు. ఈయన ప్రాణం అంతా ఏమైతుంది? కొట్టుకుంటుంది. అరే గుడ్డోని బాగా అయిపో అంటే బాగా అయిపోతాడు. కానీ నాకు ఇంకా ఏం కాలేదు, అభిషేకము రాలే. అంటే దేవుడు ఇంకా నాకు పర్మిషన్ ఇవ్వలే. ఎప్పుడు అభిషేకించిండు ఆయనని? 30 సంవత్సరాల తర్వాత ఆయన 30 ఏట దేవుడు ఏం చేసిండు? ఆయనని అభిషేకించిండు. అభిషేకించిన తర్వాతనే దేవుడు ఏం చేశాడు? మంచి పనులు చేయడం స్టార్ట్ చేసిండు. హల్లెలూయా. అంటే మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుని అభిషేకం లేకుండా నేను దేవుని పని చేస్తా అంటే భూమి మీద, ఆమెన్, ఈ భూమి మీద గురించి చెప్తున్నాను, భూమి మీద దేవుని అభిషేకం లేకుండా ఏ పని చేయలేము. హల్లెలూయా. మీకు ఒక సంగతి చెప్పన్నా, అభిషేకం ఉన్న వాళ్ళకి ఏది అవసరం అదన్నీ దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకం ఉన్న వాళ్ళు ఎక్కువ కష్టపడకుండా కష్టమైనటువంటి పనులన్నీ ఈజీగా అయిపోతాయి అభిషేకం ఉంటే. హల్లెలూయా. వింటున్నారా లేదా? ఆ రోజు విన్నాం మనం పోయిన సండే, గొడ్డలతోని చెట్టు నరికితే ఎంత అల్కగా నరుకుతాం. అదే కట్టెతోని చెట్టు నరకాలంటే నువ్వు సచ్చిందాకా నరికినా అదే గది. ఆమెన్. సో అభిషేకం లేకుండా నువ్వు దేవుని పని చేస్తే అది లెక్కలోనికి రాదు. అదే గొడ్డలు కలిగి చెట్టు నరుకుతంటే ఈజీగా చేయగలుగుతాం. ఆమెన్. ఏముండాలో మనకి ఇప్పుడు? ఎట్లా వస్తుంది అభిషేకము? దేవుడే ఇవ్వాలా. ఆమెన్. లేదా అభిషేకాన్ని ఎవరైతే మరి కలిగి ఉంటున్నారో వాళ్ళ జీవితంలో మోస్తున్నారో వారు మనల్ని దీవించాలా. అందుకే ఒక తల్లి 2 పిల్లలను తీసుకొచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా వీళ్ళిద్దరిని దీవించు, ఒకరిని నీ కుడి పాశం ఒకరిని నీ ఎడమ పాశం నాకు కూర్చునబెట్టుకో అని వచ్చింది. హల్లెలూయా. కానీ ఏమన్నాడు ఆయన? నా చేతులు లేదమ్మా నీ పిల్లల్ని కూర్చునబెట్టుకోండి, నా తండ్రి సెలవిస్తే తప్ప ఏది కూడా జరగదు, నేను చేయను అంటున్నాడు. ఆమెన్. అభిషేకం అనేది దేవుడు పర్మిషన్ ఇస్తేనే చేయాలి ప్రతి కార్యం కూడా. ఆమెన్. సో అభిషేకంలో ఉన్న వాళ్ళందరూ దేవుని యొక్క మరి స్వరాన్ని వింటారు, దేవుడు ప్రేరేపణిచ్చిన ప్రత్యక్షతలు అన్నిటినీ కూడా చేస్తారు. కాబట్టి వారి పనులన్నీ కూడా ఎంతో గంభీరంగా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు యేసుప్రభు ఏమైపోయినాడు? ఇక్కడ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడట? మేలు చేస్తున్నాడు. ఎప్పటి నుంచి మేలు చేస్తున్నాడు? జాన్ ఎప్పటి నుంచి? వినలే. నేను అంతే అంటాను, అడిగినప్పుడు చెప్పకపోతే మీరెంత విన్నా. మేలు చేయడం చిన్నప్పటి నుంచి తెలుసు ఆయనకి, కానీ ఎప్పటి నుంచి చేస్తున్నాడు? ఆయన అభిషేకం పొంది దేవుడిచ్చిన శక్తిని పొందినంత వరకు కూడా ఆయన మేలు చేయలే. కాబట్టి ఇప్పుడు కూడా యేసుప్రభు లైఫ్లో నుంచి మనం నేర్చుకుంటున్నాం, అభిషేకం అనేది మనకెంతో అవసరం. హల్లెలూయా. ప్రార్థన చేసి ఇతరులకు మేలు చేస్తున్నాం. ప్రార్థన అంటే ఇతరుల కొరకు చేస్తే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి చెప్పండి, పక్కులకు. ప్రార్థన చేసి ఇతరులకు మేలు చేస్తున్న సంఘము అభిషేకంలో వాడబడాలని చెప్పండి. అభిషేకం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు నష్టపోతావు. ఆమెన్. దేవుడి సెలవు లేకుండా ఇక్కడ ఏ కార్యం కూడా జరగద్దు, అభిషేకంలో జరగాల. ఆమెన్. అభిషేకం పొందిన తర్వాతనే యేసు ప్రభు మేలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో కాబట్టి భూమి మీద ఎవ్వరు కూడా ఆయన పని చేయాలనుకున్నా ప్రతి ఒక్కరికి ఏముండాలా? దేవుని అభిషేకం ఉండాలి. సేవకుడికే ఉండాలని అనుకోకండి, ఆయన కొందరిని ఏర్పరచుకుంటాడు. ఆ కొందరు ఎవరంటే మరి ప్రత్యేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఏర్పరచబడి దేవుని చేత అభిషేకించబడిన వారు. హల్లెలూయా. మరి మీరు ఏర్పరచబడిన ఆ కొందరు లిస్టులో ఉండాలని నేను అంటున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఈ దినము మరి ఆయన అభిషేకాన్ని మీ మీద కుమ్మరించడానికి మీరు అందరు యోగ్యులుగా పాత్రులుగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి ఇరుకు మార్గమున ప్రవేశించు వారు ఎందరంట? చెప్పండి, ఎందరు? కొందరే. హల్లెలూయా.
విశాల మార్గంలో ప్రవేశించే వాళ్ళు చాలా మంది. వింటున్నారా? ఉట్టిగానే టైంపాస్ చేస్తున్నారా? సంఘం అందరు వినాలా. మీరు ఇన్ని 3-4 గ్రామాల నుండి, మరి 5 గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది దేవుని వాక్యం వినడానికి దేవుడు ఇక్కడ నడిపించినాడు కాబట్టి మాట వినండి. మనము విశాల మార్గంలో అనేకులు వెళ్తున్నారంట, ఇరుకు మార్గంలో కొందరే. ఈ కొందరు ఎవరు అని అంటే అభిషేకం పొందిన వాళ్ళే. హల్లెలూయా చెప్పండి, అందరు పక్కలకు చెప్పండి. ఆ కొందరిలో నీవు ఉండాలని చెప్పండి. ఆ కొందరిలో నేను ఉండాలని ఆశిస్తున్నాను. ఆ ఇరుకు మార్గమును, ఆ ద్వారము, ఇరుకు ద్వారము, ఆ గేట్ కొందరికే దొరుకుతుందట. ఆ గేట్, హల్లెలూయా, గేట్ ఎంతమందికి తెలుస్తుంది? కొందరికే తెలుస్తుంది. ఆ గేట్ తెలిసినోడు బతికి ఎట్లుంటుందంటే, ఇక పాతదంతా పోయి కొత్తది వస్తుంది. ఆమేన్. ఈ పాతదంతా పోయింది అని అంటే ఒక మాట ఉన్నది, ఎవడైనా నువ్వు క్రీస్తునందునేలా వాడు నూతన సృష్టి. హల్లెలూయా ఆమేన్. దేవుడు మంచి వాక్యం జ్ఞాపకం చేశాడు. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు ఏందట? ఎక్కడుందా మాట? కొరింథీయులు తీసుకుందాం. 5:17. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి, చదవండి. కమాన్, చదువుతున్నారా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి. ఆమేన్. వాడు నూతన సృష్టి. వింటున్నారా ఇస్తారమ్మా? వినండి, ఇక్కడ అందరు కూడా వినండి. మన దేవుని పేరు ఏం పేరు చెప్పండి, చెప్పండి. ఇంకా చెప్తలేరు ఎందుకు? మరి భయపడుతున్నారు ఏంది? దేవుని పేరు ఏం పేరు? యేసు. ఫస్ట్ పార్ట్ యేసు, సెకండ్ పార్ట్ క్రీస్తు. ఆమేన్. యేసు అంటే ఏంటిది అర్థము చెప్పండి? రక్షకుడు. యేసు అంటే సేవియర్. క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆమేన్. అభిషిక్తుడు. హల్లెలూయా ఉన్నారా ఇక్కడ? ఇప్పుడు యేసులో ఉన్నవాడు నూతన సృష్టియా? క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టియా? క్రీస్తునందున అంటే అభిషేకంలో ఉన్నవాడే నూతన సృష్టి. ఇప్పుడు నా మాటకి మీకు క్యాచ్ చేయాలి మీరు. ఇప్పుడు యేసును క్రీస్తును మనం డివైడ్ ఎందుకు చేస్తున్నామంటే, దూత వచ్చి యేసు అనే పేరు పెడతారన్నారు. హల్లెలూయా. క్రీస్తు అనేది క్రైస్ట్, అభిషేకము. హల్లెలూయా. అభిషిక్తుడు, అనాయింటెడ్. హల్లెలూయా. సో ఎవరైతే క్రీస్తులో ఉంటారో అనగా అభిషేకంలో ఉంటారో వాళ్ళు ఏమవుతారంట? నూతన సృష్టి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము. ఎవరు నన్ను బలపరచువాడు? క్రీస్తు. హల్లెలూయా. ఒకసారి చూస్తారా? ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, ఫిలిపియన్స్ చాప్టర్ 4:13 చూడండి ఒకసారి తొందరగా. త్రూ క్రైస్ట్ అంటే త్రూ క్రైస్ట్. ఇంకా హల్లెలూయా. ఎవరు స్ట్రెంత్ ఇస్తారట? క్రైస్ట్, అభిషేకం. హల్లెలూయా. నీవు అభిషేకం కలిగి ఉంటే, అభిషేకంలో నిలిచి ఉంటే, నువ్వు క్రీస్తులో నిలిచి ఉంటే నీకు భూమి మీద అసాధ్యమైనది ఏది కూడా లేదు. నువ్వు అన్నీ చేయగలుగుతావని చెప్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అర్థమవుతుందా మీకు? సో కాబట్టి ఈ దినము 2 వారాల నుండి మనం వింటున్నాం. ముగింపు చేద్దాం అనుకుంటా ఉంటే దేవుడు ఇంకా అనేక సంగతులు మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను నేర్చుకుంటూనే ఉన్నాను. అసలు వాక్యం చదువుతూ ఉంటే భయం వేస్తూ ఉంది. హల్లెలూయా. అభిషేకం అనేది భూమి మీద ఎంత అవసరమో, నీవు అభిషేకం లేకుండా దేవుని కొరకు కానుక కూడా ఇవ్వడానికి వీల్లేదు. ఆమేన్. నీవు అభిషేకం లేకుండా ఏ మంచి పని చేయడానికి కూడా వీలు లేదు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, మీ అందరి
అందరిలో దేవుని పరిశుద్ధాత్ముడు నిలుచున్నాడు కాబట్టి మీరందరూ అభిషిక్తులంట. హల్లెలూయా. మీరందరూ ఎవరు? అభిషేకం పొందిన. అందుకే మీకు ఎవడు బోధింపనక్కర లేదు. కాబట్టి మీకు బోధించేవారు ఎవరంటే పరిశుద్ధాత్ముడే. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది అర్థమవుతుంది ఈ మాట? అభిషేకం అంటే దేవుని శక్తి నీ మీద నీలో పనిచేయడం అంతే. ఆమేన్. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడే నీ ద్వారా తన పని జరిగించుకోవడం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ అభిషేకము ఎవరి మీదకి వచ్చింది? యేసు ప్రభు మీదకి వచ్చింది. ఆమేన్. ఒక ఉదాహరణ మనం చూద్దాం. మొదటి సామ్యుయేలు తీసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 10వ అధ్యాయం తీసుకుందాం. ఇక్కడ చూడండి, 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. చదవండి తొందరగా. మొదటి సామ్యుయేలు 10 మొదటి నుండి చదువుదాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను ఆమేన్. ఎవరు అభిషేకించిరట? యెహోవా. వినండి ఇక్కడ. షారోన్కి అర్థమవుతున్నాయా? ఎస్తరమ్మకి అర్థమవుతున్నాయా? ఇక్కడ ఒక సేవకుడు సౌలు మీద ఏం చేసిండు? సౌలు అభిషేకం పొందక ముందు నార్మల్ వ్యక్తి. ఆయనకు గాడిదలు ఎక్కడున్నాయో కూడా తెలియక గాడిదలను వెతుక్కుంటున్న వ్యక్తి. ఎవడు కూడా త్రోవలు అయితే లెక్క చేయని వ్యక్తి. కానీ దేవుడు అతన్ని అభిషేకించమన్నప్పుడు సేవకుడు మరి ఆయనను అభిషేకిస్తున్నాడు. తైలమును తీసుకున్నాడు. ఈ తైలము కూడా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు? బుడ్డిలో నుండి తీసుకుంటున్నాడు. ఇప్పుడు నేను దాంట్లోనికి వెళ్ళను, కానీ అభిషేకిస్తున్నాడు. ఆ బుడ్డిలో నుంచి అభిషేకించినప్పటికీ అది దేవుడే అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. దావీదునేమో కొమ్ములో నుండి అభిషేకించాడు, ఈయననేమో బుడ్డిలో నుండి అభిషేకిస్తున్నాడు. ఆమేన్. అయినా బుడ్డిలో నుండి అభిషేకించి కూడా దేవుడు ప్రవక్త ద్వారా ఏం పలుకుతున్నాడు? యెహోవా అభిషేకించిండు. ఆమేన్. యెహోవా నిన్ను అభిషేకించిండు అని చెప్తున్నాడు. హల్లెలూయా. సో అభిషేకం అనేది ఎక్కడి నుండి వస్తుంది అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ అది దేవుని అభిషేకమా కాదన్నదే విలువైంది. హల్లెలూయా. దయ్యాల చేత కూడా మనం ఏమవుతాం? అభిషేకించబడతాం. హల్లెలూయా. సో అందుకే ఇక్కడ 2 అభిషేకాలు. ఒకటి ఆత్మ సంబంధమైన అభిషేకము, రెండవది శరీర సంబంధమైన అభిషేకం. కానీ శరీరం అనగా మట్టి కుండలో నుండి కూడా, ఆ బుడ్డిలో నుండి మనుషుల తయారు చేసినటువంటి గుడ్డిలో నుండి మరి నూనె పోస్తున్నప్పటికీ నూనె మాత్రం ఎవరిది? నూనె మాత్రం ఎవరిది? దేవుంది. హల్లెలూయా. అందుకే సేవకుడు అభిషేకించినా అది దేవుని అభిషేకమే. ఆమేన్. దేవుడే నిన్ను డైరెక్ట్గా అభిషేకించినా అది ఎవరి అభిషేకమే? దేవుని అభిషేకమే. ఇప్పుడు సౌలు మనకి ఉదాహరణ మనం చూసుకుంటే, ఇక్కడ సౌలు అభిషేకింపబడ్డాడు. ఆమేన్. సౌలు దేని కొరకు అభిషేకించబడ్డాడు? రాజుగా ఉండడానికి అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. 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 ఉన్నారా ఇక్కడ? ఈరోజు నిన్ను దేవుడు దేని కొరకు అభిషేకించినాడో నీకు తెలుసా? అభిషేకం దేని కొరకు? అరే ఈ పొలం కొయ్యరా అని చెప్పేసి ఉట్టిగా పంపిస్తే కొయ్యగలుగుతావా? ఒక కొడలిచ్చి పొలం కొయ్య అంటే కొడలు ఉన్నది కాబట్టి అంతనో కొంతనో పొలంని కోస్తాం మనం. ఆమేన్. కానీ కొడలియకుండా నువ్వు పొలం కొయ్యమంటే కోస్తావా? అలాగే దేవుడు కూడా అభిషేకం నిచ్చి తన పని చేయమంటున్నాడు. ఆమేన్. నిన్నేం పని చేయమంటున్నాడు? నీకు ఇచ్చిన అభిషేకం ఏంటి? దేని కొరకు నిన్ను దేవుడు సంఘంలో ఏర్పరచుకున్నాడు? హల్లెలూయా. నువ్వు తెలుసుకోవాలా. నువ్వు కారణ జన్ముడవని నువ్వు తెలుసుకోవాలా. ఆమేన్. ఉట్టిగానే ఇక్కడ ఉన్నానా? అభిషేకం అనేది చాలా మన జీవితంలో విలువైంది. ఆమేన్. ఉన్నారా ఇక్కడ? వినండి ఇక్కడ. ఈ సౌలుని ఏం చేస్తున్నాడు? సౌలుని అభిషేకించినాడు. ఆమేన్. బుడ్డిలో నుండి ఏం చేసినాడు? ఈయనను అభిషేకించినప్పుడు
ఏం జరుగుతుంది? అభిషేకించిన తర్వాత తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చినాడు. ఏమని? ఈ దినము నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దుల్లో సెల్హానులో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. ఎంతమంది? 2 మనుషులు నీకు కనబడుదురు. వారు నీవు వెతకపోయే గార్ధబములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధబముల కొరకు చింతింపక నా కుమారునికి కనుగొనుటకై నేనేమి చేతునని నీ కొరకు విచారపరుచున్నానని చెప్పుదురు. తర్వాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానంకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని వద్దకు పోవు 3 మనుషులు. ఎంతమంది మనుషులు? 3. హల్లెలూయా. అభిషేకింపబడగానే మొట్టమొదటిగా తన సొంత కార్యం ఏమైంది? సెటిల్ అయిపోయింది. ఆమెన్. గార్ధబములు అంటే గాడిదల కోసం వచ్చినటువంటి ఎస్తరమ్మ దేని కొరకు వచ్చిండు? ఏమర్థమవుతుంది? అన్ని తిరిగేసి వస్తుందమ్మా? ఎవరి కొరకు? అభిషేకం ఎవరి కొరకు? ఇక్కడ చూడండి, నేను గమనించిన సత్యం ఇంకోటి. అభిషేకింపబడగానే ఆయన గాడిదలు దొరికినవి. ఆమెన్. నీ గాడిదలు దొరికినాయి, నువ్వేం టెన్షన్ పడకు, మీ తండ్రి కూడా నీ కొరకు చింతిస్తూ ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆమెన్. అభిషేకింపబడగానే ఏం జరుగుతుంది? పనులు అయిపోతున్నాయి. ఆమెన్. అభిషేకించిన తర్వాత 3 వ్యక్తులు కలిసినారు. 3 వ్యక్తులు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ 3 వ్యక్తుల్లో 3 మేకపిల్లలు ఉన్నాయట. అంతేకాకుండా 3 రొట్టెలు ఉన్నాయంట. ఇంకొకడు ద్రాక్షరసం తిత్తిని మోయిచు వత్తురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకునవలను. ఆమెన్. ఇక్కడ చూడండి, ఈయన మీద ఏమున్నది? అభిషేకం ఉన్నది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఆమెన్. ఈ 3 ఎన్ని రొట్టెలు తెస్తున్నారు? 3 రొట్టెలు 3 కొరకు తెస్తా ఉన్నారు. హల్లెలూయా. కానీ ఈయన మీద అభిషేకం ఉండడం వలన త్రోవలో ఈయనను కలిసినప్పుడు ఈయనకి ఎన్ని రొట్టెలు ఇస్తున్నారు? 2 రొట్టెలు ఇస్తున్నారు. ఆమెన్. అభిషేకం ఉన్నవాడికి ఏమిస్తారు? అన్ని ఇచ్చేస్తామన్నట్టు అభిషేకం ఉన్నవాడికి. ఇప్పుడు నాకు కొంతమంది అయ్యా ఇవి మీ కొరకు అని ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఉట్టిగానే ఇస్తారా? దేవుని అభిషేకం ఉంటే తప్ప ఎవరు కూడా నీకు ఏమి తెచ్చి ఇవ్వరు. హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడ మీకు అర్థమవుతుందా? 3 రొట్టెలు ఉంటే అందులో ఎక్కువ భాగం ఎవరికి ఇస్తున్నారు? అభిషేకించబడిన వానికి. హల్లెలూయా. ఇప్పుడు నీ మీద దేవుని అభిషేకం నిలిస్తే నీకేం కావాలి అది నీ యొద్దకు వస్తుంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఈ దినం అభిషేకించబడగానే ఇవ్వడం ప్రారంభింది. ఎందుకు ప్రారంభించబడ్డది? ఈయన రాజుకు రాజ్యం నుండి వాళ్ళందరూ ఏం చేయాలా? ఇవ్వాలా. ఆల్రెడీ అభిషేకము స్టార్ట్ అయిపోయింది, ఇవ్వడం కూడా స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. వాళ్ళు ఇస్తారు, నువ్వు తీసుకో అంతే. వద్దొద్దొద్దొద్దు అనద్దు. కొన్ని చోట్ల నాకు కానుక పెడుతుంటే వద్దొద్దు అంటాను, కానీ వాళ్ళు ఇస్తారు, నువ్వు తీసుకోవాలి. అభిషేకం ఉంటే ఏమొస్తుంది? మన అవసరతలన్నింటినీ కూడా అభిషేకమే తీరుస్తూ ఉంటుంది, ఆకర్షిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి ఆ విధంగా ఇచ్చే వాళ్ళను దేవుడు నీ మార్గంలో ఏం చేస్తాడు? పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం మొట్టమొదట చూస్తే, మరలా మనం చూస్తే యేసు ప్రభు మంచి పనులు చేస్తూ ఉన్నాడు. తర్వాత చదవండి అక్కడ వెళ్ళి అపోస్తల కార్యం 10:38 మన బేసదే యేసు ప్రభుని దాటి వెళ్ళొద్దు దినం అభిషేకంలో నుండి. దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మనము గ్రహించుదాం. హల్లెలూయా. కమాన్, తీసిన వాళ్ళు చదవండి. అభిషేకంలో ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో దేవుడు ఆయనకు తోడై ఉండి మేలు చేస్తున్నాడట. ఇంకా అపవాది చేత పీడింపబడిన వారందరినీ అపవాది చేత పీడింపబడిన వారందరినీ. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, బీదలకు సువార్తమానం అనగా దేవుని
ఆత్మ లేకుండా నువ్వు వాక్యం కూడా ప్రకటించడానికి వీల్లేదు. హల్లెలూయా. దేవుని అభిషేకం లేకుండా నువ్వు వాక్యం కూడా ప్రకటించడానికి వీల్లేదు. ఆమేన్. పాల్సన్, నువ్వు రాళ్ళ పని చేసుకున్నప్పటికీ ఆ పనిలో దేవుని అభిషేకం నిన్ను నడిపించాలి. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మ ద్వారానే తప్ప, జకర్యా 4:6 అన్నట్టుగా శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే జరుగుతుంది. ఆత్మ అభిషేకము ప్రతి ఒక్కరం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? మేలు చేస్తున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడు? అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరుస్తా ఉన్నాడు. అభిషేకం మీద ఉంటే ఆ పనులన్నీ గాలిబుగా ఏమంటారు, పొట్టులాగా అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. ఆమెన్. ఇక లేదంటే దయ్యమా వెళ్ళు యేసు నామంలో అని గట్టిగా ఒర్రి కింద పడి మీద పడి బొర్రి చేసి అన్ని పనులు చేయాల్సి వస్తుంది. సేవకుడే దయ్యం కంటే ఎక్క, అభిషేకం లేకపోతే సేవకుడే చెమటలు తెచ్చుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. అదే అభిషేకం ఉందనుకో, నువ్వు మాట సెలవిస్తే ఏం జరుగుతుంది? కార్యము జరుగుతుంది. నిజమే కదా. నేను మొన్న జ్ఞాపకం చేసిన సాక్ష్యంలో దేవుడు వెలుగు కమ్మని పలికిండు, అక్కడ ఏమైంది? వెలుగు కలిగింది. ఇంకేమన్నా వ్యతిరేకత వచ్చింది అక్కడ? జస్ట్ మాట సెలవిచ్చిండు. మనం కూడా ఆ స్థితిలోనికి ఎదగాలంటే మనం అందరం కూడా దేవుని అభిషేకంలో వాడబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకము మరి ఎవరి మీదకి వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. ఎవరి మీదకి వస్తుందంట? ఎవరైతే తగ్గించుకుంటారో. హల్లెలూయా. అభిషేకం కలిగిన బుద్ధి కలిగిన 5 స్త్రీలకు ఏమైంది? ద్వారము తెరవబడ్డది. కానీ అభిషేకము లేకుండా ఉన్న వాళ్ళకి దేవుడు ఒక అవకాశం ఇచ్చిండు. ఏమని? పోయి సావుకారుల దగ్గర కొనుక్కొని రండి అంటున్నాడు. ఆమెన్. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కూడా అభిషేకం దగ్గరనే ఫెయిల్ అయిపోయారు. నూనె అంటే ఏంటిది? అభిషేకమే. నీ నీతి క్రియలే. ఈ నూనెను కొనుక్కోవడానికి వెళ్తారా వెళ్ళరా అని అన్నాడు. అక్కడ ఒక అవకాశం ఇచ్చిండు దేవుడు. మేం ఎట్లా తెచ్చుకుంటాం అంటే, ఈ అభిషేకము వేరే వాళ్ళ దగ్గర నుంచి మనము తెచ్చుకోవచ్చు అని అర్థం అక్కడ. హల్లెలూయా. నాకు లేదే అభిషేకం అని చచ్చిపోయి అట్లనే ఏడ్చుకుంటూ కూర్చునే అవసరం లేదు. అభిషేకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిన్ను నీవు తగ్గించుకుంటే వాళ్ళ మీద ఉన్న అభిషేకం నీ మీదకి వస్తుంది. హల్లెలూయా. సావుకారుల దగ్గర పోయి కొనుక్కో నూనె అంటే అర్థం ఏంటిది? నీ దగ్గర అభిషేకం లేకపోతే, అభిషేకం ఉన్న వాళ్ళ దగ్గర దీనత్వంగా తగ్గించుకొని నీవు ఉంటే వారి మీద ఉన్న అభిషేకం నీ మీదకి వస్తుంది. అందుకే అంటారు భక్తులు, ద అనాయింటింగ్ యు రెస్పెక్ట్, ద అనాయింటింగ్ యు రిసీవ్ అంటారు. హల్లెలూయా. నువ్వే ఎవరిని గౌరవిస్తావో వాళ్ళ మీద ఉన్న అభిషేకం నీ జీవితంలో పని చేస్తుందంట. ఆమెన్. అర్థమవుతుందా మీకు? సో దేవుడు ఏం చేశాడు? ఆయనను యేసుప్రభు ఆల్రెడీ యెషయా గ్రంథంలో ప్రవచించినట్టుగా బీదలకు సువార్త ప్రకటించడానికి కూడా దేవుని అభిషేకం పొందిన తర్వాతనే, ఆయన మీదికి దేవుని ఆత్మ అభిషేకం వచ్చిన తర్వాతనే ఆయన పని చేయడానికి ముందుకు వెళ్ళినాడు. హల్లెలూయా. 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 కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకున్నటువంటి కొద్ది సమయంలో మనము ఈ మాటలన్నీ వింటున్నాం. మనకు మరి దేవుని అభిషేకము ఎందుకు అవసరము అనంటే, మరి ఈ భూమి మీద దేవుని అభిషేకం లేకుండా దేవుని పని చేయలేము. పక్కులకు చెప్పండి, దేవుని అభిషేకం లేకుండా దేవుని పని ఏమీ చేయలేము. దేవుడు మనల్ని ఒక పనికి పంపించిండు. ఆ పంపిన పనిని మనం ముగించాలంటే మనకు ఎవరి సహాయం అవసరం? దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతో అవసరం. అభిషేకం కలిగి నీవు కొండను కూడా ఈజీగా ఎత్తగలుగుతావు. అభిషేకం లేకపోతే ఇసుక రాయిని కూడా నీవు ఎత్తలేవు దేవునిలో. హల్లెలూయా. కాబట్టి అభిషేకం అందరికీ ఎంతో అవసరం. ఆమెన్. సో నువ్వు అభిషేకంలో ఎదుగుతూ ఉంటే నీకు సమస్యలు చిన్నవైపోతూ ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, విశ్వాసంతో నీవు ఈ యొక్క ఏమంటున్నాడు, ఈ పర్వతాన్ని, ఈ కొండను నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే అది ఏమవుతుంది? పడుతుంది. ఆమెన్. నీ సమస్య కొండలాగా ఉన్నా కానీ నీ విశ్వాసం అనగా నీవు అభిషేకంలో ఎదిగినావు కాబట్టి నీకు ఆ కొండ ఏమవుతుంది? చిన్నగా అనిపిస్తుంది. ఆమెన్. హల్లెలూయా. చిన్నగా కనిపించిన కొండ వెళ్ళి అక్కడ ఆ స్థలంలో పడమన్నాడా, సముద్రంలో పడమన్నాడా? సముద్రంలోనే ఎందుకు పడమన్నాడు దేవుడు? ఆమెన్. హల్లెలూయా. మనము అర్థం చేసుకోవాలి, అది తెలుసుకోవాలా. సముద్రంలో ఆ కొండ ఏమవుతుంది? మునిగిపోతుంది, ఇంకెన్నటికీ కనబడదు. హల్లెలూయా. సో ఆ సమస్య నీకు మరలా
రాదు. బాధ రెండవ మారు రాకుండా దేవుడు దాన్ని బొత్తిగా నివారణ చేస్తాడని నాహూము గ్రంథంలో దేవుడు చెప్పినట్టుగా మరి మనము ఈ దినము అభిషేకం కలిగి ప్రవర్తించాలి. ఆమేన్. ఈ అభిషేకం ఎక్కడెక్కడ ఉండాలా? దేవుడు నీ మీద ఎప్పుడెప్పుడు ఉండాలా? దేవుని యొక్క సన్నిధి నువ్వు ఎప్పుడెప్పుడు మోసుకెళ్ళాలా? చెప్పండి చెప్పండి, ఎప్పుడెప్పుడు మోసుకెళ్తాం మనము? హల్లెలూయా హల్లెలూయా. నీవు బలహీనుడుగా ఉన్నావు అనే స్థితిలో నీవు ఉంటే దేవుని అభిషేకం నిన్నేం చేస్తుంది? బలవంతునిగా చేస్తుంది. హల్లెలూయా. సో నీకు శక్తినిస్తుంది ఆ పని పూర్తి చేయడానికి దేవుని అభిషేకం. ఆమేన్. సో ఈ అభిషేకాన్ని మనము దేవుని యొద్ద అడిగి మరి పొందుకోవచ్చు. పాటలు పాడుతుంటే ఈ అభిషేకం ఎక్కువైతా ఉంటుంది, ఆరాధిస్తున్న అభిషేకం ఎక్కువైతా ఉంటుంది, వాక్యంతో సమయం గడిపిన ఈ అభిషేకం ఏమవుతుంది? ఎక్కువైతా ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఈ ప్రార్థనలో వీటన్నిటిలో మనం ఎక్కువ గడుపుతూ ఉంటే మనకు అభిషేకం ఎక్కువైతా ఉంటుంది. కాబట్టి రేపటి నెల మీటింగ్ రేపు ఉన్నది. రేపు కూడా ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఆమేన్. రేపు మనకి ఇక్కడ దినమంతా ప్రార్థన ఉంటుంది కాబట్టి రేపటి దినము గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా అభిషేకమును కలిగి అభిషేకము నడిపిస్తున్నటువంటి నడిపింపులో మరి దేవుని యొక్క సన్నిధిలో మనము నడిపింపబడదాం. ఆమేన్. హల్లెలూయా. రేపేమున్నది మనకి ఇక్కడ? ఎందుకోసం అది? మనం వాక్యంలో ఎదగాల. ఆమేన్. వాక్యంలో ఎదిగితే ఏమవుతుంది? ఆత్మలో శక్తి మనము పొందుకుంటాం. ఆమేన్. వాక్యమే అన్నింటికీ మూలం. వాక్యం నీలో నిలుస్తుందంటే నీలో దేవుడి శక్తి నిలుస్తున్నదని, దేవుడు నీలో ఉన్నాడని, దేవుడే నీలో ఉంటే అభిషేకం నీలో ఉన్నదని. ఆమేన్. అభిషేకం అంటే దేవుడే నీ మీద నీ ద్వారా కార్యములు జరిగించడం. కాబట్టి మరి ఈ సమయంలో మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఈ యొక్క దురాత్మలను మనము వెళ్ళగొట్టాలంటే కూడా ఇందాక మనం చదివినాం కదా, దేవుని అభిషేకం ఉంటే దయ్యములను కూడా మనం ఏం చేస్తాం? వెళ్ళగొడతాం. ఈ దయ్యముల పని ఏంది తెలుసా? నీవు ప్రార్థన చేయొద్దు. ఒకవేళ దేవుడు నిన్ను భూమి మీదకి ప్రార్థన చేయని ప్రార్థన వరం ఇచ్చి పంపిస్తే, ప్రార్థన అనే ఉద్దేశంతో పర్పస్తో నేను పంపిస్తే నువ్వు ప్రార్థన చేయకుండా దయ్యాలు ఏం చేస్తాయి? అడ్డుకుంటాయి. ఒకవేళ దేవుడు నిన్ను బిజినెస్ చేయమని భూమి మీదకి పంపిస్తే బిజినెస్ చేయకుండా నేనేం చేస్తాయి? ఈ దయ్యాలు అడ్డుకుంటూ ఉంటాయి. ఆమేన్. కాబట్టి అభిషేకం ఉన్న వాళ్ళు ఈ ఆత్మ సంబంధమైనటువంటి చీకటి శక్తులతో పోరాడగలుగుతారు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని అడ్డగిస్తున్న ప్రతిదాన్ని నువ్వు గెలవాలంటే నీకేముండాలా? అభిషేకం ఉండాలా. ఆమేన్. ఊరికేనే నాకు మంచి గుణం ఉంది, నాకు దేవుడు లేకున్నా, నాకు సంఘం లేకున్నా, వాక్యం లేకున్నా 10 మందికి నేను నా డబ్బులు మంచి పని చేస్తానంటే దానివల్ల నీవు నష్టపోతావు తప్ప ఇంకేమీ ఉండదు. హల్లెలూయా. సో దేవుని కొరకు మనం ఏ పని చేయాలన్నా మనకేం కావాలా? దేవుని పర్మిషన్ కావాలా. ఆమేన్. నువ్వు చేసే మంచి పని కూడా దేవుని కొరకు చేయాలంటే నీకేం కావాలా? అభిషేకం కావాలా. హల్లెలూయా. దేవుని పర్మిషన్ కావాలా. మనం ఈ విధంగా తీసుకోవాలా. ఆమేన్. నీవు వెళ్ళలేని చోట్లకి నీవు వెళ్ళాలన్నా దేవుని అభిషేకం కావాలా. హల్లెలూయా. సురక్షితంగా వెళ్ళి సురక్షితంగా రావాలన్న దేవుని అభిషేకము మనకు కావాలా. ఆమేన్. మనం ఇంతకుముందు విన్నాం ఊజా రాజు గురించి. ఏమిన్నాం? ఆ యొక్క బండి మీద మందసం వెళ్తూ ఉంటే పాపమైన మందసం పెట్టే పడిపోతుందేమో అని పట్టుకున్నాడు. అంతే, మంచి పని చేసిండు. కానీ ఏమైంది? దేవుడు ఆయనకు సెలవు ఇయ్యలేడు కాబట్టి ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుడు చెప్పకుండా చేస్తే మనకు కూడా ఏమన్నది? చెప్పండి, ఏమన్నది? హల్లెలూయా. సో ఈ అభిషేకించబడడం కూడా నానా రకాలుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి అభిషేకములు ఎన్ని రకాలుగా ఉంటున్నాయో మనకు సేవకునిగా నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి నా జీవితంలో నేను అనుభవించి టేస్ట్ చేసి చూసిన సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమేన్. పోయినసారి మనం విన్నాం. ఇప్పుడు దాకా మనం వింటున్నాం ఏంటంటే మన విధి, మనకున్న డెస్టినీ, మనల్ని దేవుడు ఎందుకు పంపించినాడో అది జరగకుండా ఈ దయ్యాలు ఆటంకపరుస్తాయి. కాబట్టి ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చినావు? ఆ పనిని జరిగించడానికి నీకు దేవుని అభిషేకము అవసరము. హల్లెలూయా. కాబట్టి నీవు సేవకుల ద్వారా దీవెనలు పొందుతూ ఉండాలి. అభిషేకము పొందిన వారి యొద్ద అభిషేకంను మరి కలిగి ఉన్న వారి యొక్క దీవెనలు మనకు ఉంటే మన మీద కూడా ఏం పనిచేస్తుంది? దేవుని అభిషేకము పనిచేస్తుంది. కాబట్టి ఈ అభిషేకము దేవుని పని చేయడానికి అభిషేకం ఒకటి, నీవు పరిశుద్ధంగా బ్రతకడానికి నీ అభిషేకము ఒకటి. ఆమేన్. ఒకటి పర్సనల్ ల్యాండింగ్ అన్నాం, రెండవది
ఆఫీస్ అనాయింటింగ్ అనగా అంటే దేవుని పని చేయడానికి ఒక అభిషేకం. హల్లెలూయా. రెండిటికి రెండు వేరు వేరు. దేవుని వాక్యం ఎంతో గంభీరంగా చెప్పి ఇంటికి పోయి బూతులు కూడా మాట్లాడవచ్చు. హల్లెలూయా. సో పర్సనల్ అనాయింటింగ్లో ఫెయిల్ అయిపోతున్నాం, దేవుని పనిలో పాస్ అయిపోతున్నాం అంటే దేవుని అభిషేకం ఉన్నందుకు దేవుడు ఓర్చుకుంటాడు. కానీ తర్వాత ఎప్పుడైతే దేవుడు మరి సమయం వస్తుందో హఠాత్తుగా మరణిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అభిషేకము ఎట్లా ఉంటుందో మీరు చూడండి. హల్లెలూయా. ఈ అభిషేకంలో చూడండి, ఎప్పుడైతే సేవకుడైనటువంటి మోషే మిద్యానీయురాలను పెళ్లి చేసుకున్నాడో, ఈజిప్టియన్ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ సిస్టర్ ఏం చేసింది? మిరియాం ఏం చేసింది? అసహించుకున్నది. హల్లెలూయా. మోషే మీద ఏం చేసింది? సనుక్కున్నది. తర్వాత ఈ మిరియాముతో పాటు ఇంకొకళ్ళు ఎవరు? అహరోను పాస్టర్. ఈ అహరోను కూడా ఏం చేసిండు చెప్పండి? ఈ అహరోను కూడా ఏం చేసిండు? తీస్తారా? తీయండి. ఈ అభిషేకం ఎంత డేంజరో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 12వ అధ్యాయం తీయండి, సంఖ్యాకాండం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండేను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడారు. ఆమెన్. ఇక్కడ వినండి, దేవుడు మోషేని ఏం చేసిండు? అభిషేకించిండు. మిరియాము అహరోనులు ఏం చేశారు? ఈయన మీద విరోధంగా మాట్లాడిండు. నేను అభిషేకించిన వాడిని ముట్టొద్దు అని అన్నాడు. ఆమెన్. అన్నాడని లేదు దేవుడు. ఇక్కడ ఎంతమంది అభిషేకించబడ్డారు? ఇంకా డౌట్ ఉందా? నీలో దేవుని ఆత్మ పనిచేస్తుందంటే నువ్వు అభిషేకం, ఆ అభిషేకాన్ని నీ మీదికి రావాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవునితో సమయము గడపాలి. ఎంత సమయం గడిపితే అంత ఎక్కువగా నువ్వు అనాయింటింగ్ని ఇంక్రీజ్ చేసుకోగలుగుతావు. హల్లెలూయా. సో ఇక్కడ మోషే అభిషేకం పొందినాడు. ఎవడన్నా యేసు ప్రభు నమ్మి అభిషేకంలో నడుస్తున్న వాడిని తిట్టితే ఏమవుతుందో తెలుసా? ఈ మోషే యొక్క సొంత అక్క చెల్లెలకి, మరి అహరోను కజిన్కి ఏమొచ్చేసింది? మిరియామ్కి ఏమొచ్చేసింది? కుష్టు. అహరోనికి వచ్చిందా? రాలే. హల్లెలూయా. ఎందుకు రాలేదు అహరోనికి? ఇద్దరు తిట్టిరని ఉన్నది. కానీ ఇక్కడ ఎవరికి వచ్చింది కుష్ఠరోగము? ఇక్కడ మీరు చూడండి, మిరియాముకు 9వ వచనం చూడండి. యెహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. ఆమెన్. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడాను. ఇక్కడ చూడండి, ఒక్క అభిషేకం ఉన్న వ్యక్తిని వీళ్ళిద్దరు తిట్టినందుకు వెంటనే ఈ మిరియాముకి ఏమైంది? కుష్ఠరోగం వచ్చేసింది. హల్లెలూయా. మరి ఈయన కూడా తిట్టింది, ఈయనకెందుకు కుష్ఠరోగం రాలేదు? ఈయన కూడా అభిషేకం పొందినాడు. ఆమెన్. ఇద్దరి మీదకి కుష్ఠరోగం వచ్చింది. కానీ ఇతని దగ్గర ఏముందంటే ఈయన పాస్టర్ అనే అభిషేకంలో ఉన్నాడు. కానీ లోపలున్న పర్సనల్ అనాయింటింగ్లో మాత్రం ఫెయిల్ అయిపోయాడు. ఆమెన్. ఈ లోపలనేమో ఈయన తిట్టిండు, కానీ పైననేమో గొంగడు ఉన్నది. పాస్టర్లు ఏం కప్పుకుంటారు? ఆ మ్యాంటిల్ కప్పుకున్నాడు. మంచిగా పాస్టర్ తెల్లంగి పైనుంచి కింద దాకా దేవుడు చెప్పింది. ఆమెన్. అది ఉన్నందుకు దేవుడు ఈయన ఏం చేసిండు? శిక్షించలే. ఈయన ఎన్నోసార్లు తప్పు చేసినా కానీ ఈయనను శిక్షించలే. విగ్రహం చేయించినప్పుడు కూడా శిక్షించలే. హల్లెలూయా. ప్రతిసారి క్షమించిండు దేవుడు. కానీ ఒక దినం ఏం చేసిండు? అరే బాబు, నువ్వు చేసింది ఎక్కువైపోయింది, ఇప్పుడు నీ మీద ఉన్న దుప్పటి తీసేయను. దుప్పటి తీసేయడంతో ఏమైంది? మరణం వచ్చేసింది. హల్లెలూయా. సో అనాయింటింగ్ లేకపోతే మనకేమొస్తుంది? మరణం వస్తుంది. హల్లెలూయా. సో దేవుని పిలుపు నిన్ను కాపాడుతున్నది. ఈ రోజు దాకా మనం ఎందుకు బ్రతుకున్నామో మనకు తెలియదు అనుకుంటారు కదా చాలామంది. పక్కకున్న వాళ్ళు చచ్చి మనం ఎందుకు బ్రతుకున్నామంటే దేవుని పిలుపు నిన్ను కాపాడుతున్నది. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. చెప్పండి పక్కలకు, దేవుడికి నీవు కావాలని చెప్పండి. దేవునికి నీవు అవసరం ఉన్నదని చెప్పండి. హల్లెలూయా. అందుకే దేవుడట
తన కొరకు మనుషులను వెతికినప్పుడు ఈ సాట్ ఫర్ ద మెన్, బట్ ఎవరు కూడా ఆయనకు కనిపించలే, ఒక్కడు కూడా లేడు. ఆయన వెతికినప్పుడు ఎవడు కూడా ఆయనకు దొరకలే. హల్లెలూయా. ఎందుకు అవసరం మనుషులు? భూమి మీద మనుషులు లేకుండా దేవుడు ఏ పని చేయడు. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కువైపోయింది ఈ దినం, ఎక్కువైపోయింది. ఆమెన్. కాబట్టి మనం చివరిగా తెలుసుకుంటున్నాం ఏంటంటే, తప్పు చేసినప్పుడు వెంటనే శిక్షణకు రావాలని ప్రార్థించాలి మనం ఎప్పుడైనా. మిరియాములాగా. మిరియాం బ్రతికింది కదా, అర్థమవుతుందా? ఈమె తప్పు చేసింది, శిక్ష ఏమైంది? వెంటనే వచ్చింది. ఈయనకు శిక్ష రానందుకు ఓహో నేను మంచోని కాబట్టి దేవుడు నాకు ఇయ్యలేడు అనుకుంటున్నాడు. కానీ దేవునికి తెలుసు వీడు కూడా తిట్టిండని దేవునికి తెలుసు. నువ్వు ఎటువంటి వాడవో దేవుడికి నీకు తెలుసు, దేవునికి. ఆమెన్. ఇద్దరం పోయినాం కానీ దెబ్బలు ఒక్కడికే తగిలినాయి అనుకుంటారు కొందరు. హల్లెలూయా. ఇద్దరం దొంగతనం చేసినాం కానీ ఒక్కోడే పట్టుబడ్డాడు అనుకుంటారు. హల్లెలూయా. ఇంకొక సంగతి ఎట్లుంటుంది తెలుసా? వీడు పట్టుబడ్డందుకు వీడికి వెంటనే తగ్గిపోతుంది కావచ్చు. ఈ తెల్ల కుష్ఠరోగం రాగానే మరలా మోషే ఏం చేసిండు? ప్రార్థన చేసిండు, దేవా క్షమించని. క్షమించనగానే మిరియాం అనుకొని ఉంటుంది, అబ్బా మా తమ్ముడు ఆహరోన్ మంచోడు అనుకొని ఉంటుంది. హల్లెలూయా. కానీ ఆహరోన్ పరిస్థితి ఎట్లుంది? పాపాల మూట కట్టుకున్నాడు. దేవుడు ఒకరోజు, ఇక నువ్వు నాకు సేవ చేసుడు చాలు, నీ మీదున్న ఆ యొక్క మ్యాంటిల్, ఆ దుప్పటి నువ్వేం చేయి, ఆ డ్రెస్, ఆ ఎఫదును తీసేయమన్నాడు. తీసేయమనగానే అసలు ఒక్క మాట కూడా లేదు, వెంటనే ఆయన అక్కడికక్కడే పడి చచ్చిపోయాడు. హల్లెలూయా. సో ఇట్లా ఏం జరగకపోవడం మంచిదా, ఏదైనా జరుగుదాం మంచిదా? తప్పు చేయగానే దేవా నేను తప్పు చేసినప్పుడు నన్ను శిక్షించు, ఆయనతో మనసులో పెట్టుకొని ఒకరోజు నన్ను చంపకని మీరు ప్రార్థన చేయాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు మనకు వెంటనే శిక్ష చేయాలని ప్రార్థన చేయండి అందరూ. చేస్తారా? నువ్వు తప్పు చేసి నేను శిక్షించలేడంటే అది నీ రికార్డులో పడ్డది అన్నట్టు. హల్లెలూయా. చూస్తాడు ఒకరోజు, ఇక చాలు నీ సంగతి అంటాడు. ఆమెన్. ఇంకా నీతో నాకు అవసరము లేదంటాడు. హల్లెలూయా. కానీ మోషే మాత్రము చక్కగా మంచి వినయము, మంచి తగ్గింపు, మంచి సాత్వికం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన మరి చాలా విషయాల్లో దేవునితో కూడా నడిచిన వ్యక్తిగా ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అభిషేకం అందరికీ అవసరమే. ఆమెన్. అభిషేకం ఉన్న వాళ్ళే శక్తి కలిగి దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తారు. అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనం మొదటి పాఠంలో విన్నట్టుగా ఎవరి మీద అభిషేకం ఉంటుందో వారి మీద దేవుని కన్నులు నిలుస్తవి. ఆమెన్. అభిషేకం పొంది కూడా నన్ను దయ్యాలు మంత్రాలు చూస్తున్నాయనంటే అది తప్పు. ఆమెన్. ఎందుకంటే మన చుట్టూన్న వాళ్ళు అభిషేకంలో ఉన్నారో లేరో తెలుస్తుంది. వాళ్ళ హృదయాన్ని బట్టి వాళ్ళు మంత్రాలు నడిపిస్తున్నాయా, దయ్యాలు నడిపిస్తున్నాయా, మాంత్రికుల దృష్టిలో ఉన్నారా తెలిసిపోతారు. ఆమెన్. వాళ్ళ ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి, వారు అభిషేకంలో ఉన్న వాళ్ళైతే మేలు మాత్రమే చేస్తారు. టిట్ ఫర్ టాట్లు చెయ్యరు. ఎత్తుకు పై ఎత్తు, చెంపదెబ్బకి ఇంకో చెంపదెబ్బ చేస్తారా? అభిషేకం ఉన్న వాళ్ళు చెయ్యరు. కాబట్టి అలా చేస్తున్నారంటే వారు ఎవరి దృష్టిలో ఉంటారు? దయ్యాల దృష్టిలో ఉంటారు. ఆమెన్. దయ్యములు, మాంత్రికులు వాళ్ళను మానిటరింగ్ చేస్తాయి. కానీ దేవుని ప్రేమలో ఉండి దేవుని అభిషేకంను కలిగిన వ్యక్తులను మాత్రం దేవుని కన్నులు మానిటర్ చేస్తాయి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పోతున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు అంతా దేవుడు తెలుసుకొని ఉంటాడు. హల్లెలూయా. దేవునికి తెలియకుండా ఏమీ లేదు. కాబట్టి క్రీస్తులో మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభువును ఒక ప్రశ్న అడుగుతాడు. యేసు ప్రభు ఏమని అడుగుతాడు? మనుషులు నన్ను బట్టి ఏమనుకుంటున్నారని అడుగుతాడు. హల్లెలూయా. తెలుసా మీకు అందరికీ? ఏమంటారు అప్పుడు? పేతురు ఏమంటాడు? ఏమంటాడు? యేసు ప్రభు అంటాడా, క్రీస్తు అంటాడా? ఏమంటాడు? అభిషిక్తుడు. హల్లెలూయా. మనుషులందరూ కూడా హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలోన 14వ వచనం చూస్తే, కొందరు బాప్తిసం ఇచ్చి యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అని, కొందరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఏమని చెప్పుకొనుచున్నారని వారిని అడిగిన. అందుకు సీమోను పేతురు ఏమంటాడు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అన్నాడు. క్రీస్తు అంటే కింద అర్థం ఏమున్నది? అభిషిక్తుడు. దాని మీద ఒకటో నంబర్ ఉన్నది క్రీస్తు అని. కింద ఏమనున్నది? అభిషిక్తుడు అనే అర్థం. హల్లెలూయా. యేసుప్రభు ఏమైనాడు? అభిషేకింపబడిన వాడని గుర్తించిండు. ఎవరు గుర్తించిర్రు ఇది?
పేతురు. హల్లెలూయా. ఈ దినము నీ ఇంట్లో నీ చుట్టాలు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? నీ కుటుంబం నీ గురించి ఏం చెప్తున్నది? హల్లెలూయా. మరి మా కుటుంబం ఇక్కడ ఉన్నది, నా గురించి ఏం చెప్పుకుంటున్నారో, నా చుట్టూ జరుగుతున్న వాటిని చూసైనా మీరు ఏం చెప్పుకుంటున్నారో నాకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా బ్రతుకుతున్నాం, ఎలా నడుస్తున్నది, ఎలా దేవుడు మేలు చేస్తున్నాడు, ఈ కార్యములన్నీ చూసిండు కాబట్టి సీమోను పేతురు ఆత్మలో దేవుడు ఆయనకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఈయననే నిజమైన క్రీస్తు అని, అంటే నిజంగా అభిషేకింపబడిన దేవుని కుమారుడని ఆయన నమ్మినాడు. హల్లెలూయా. యేసు అని అన్నాడా? అనలే. నిజమైన క్రీస్తు అని అంటున్నాడు. నీవే దేవుని కుమారుడవైన క్రీస్తువు అంటున్నాడు, అనగా అభిషక్తుడివి అని అంటున్నాడు. ఈ దినము నిన్ను గురించి కూడా నీవు అభిషేకం పొందిన, అబ్బా ఆమె నిజంగా దేవుని శక్తిలో ఉన్నదని మనుషులు నీ గురించి సాక్ష్యము చెప్పాలా. హల్లెలూయా. వాళ్ళు చర్చిపోతారు అని చెప్పుడు కాదు, వాళ్ళు నిజంగా దేవుని కలిగి ఉన్నారని చెప్పాలా సాక్ష్యం. ఆమెన్. అందరం లేచి నిలబడదామా? లేచి నిలబడి మరి ఇటువంటి అభిషేకం కొరకు దేవుణ్ణి అడుగుదాం. మనం నిజమైన క్రీస్తులం కావాలా? హల్లెలూయా. అంటే అభిషేకంలో పుట్టిన వాళ్ళం కావాలా, అభిషేకంలో మసులుకుంటున్న వాళ్ళం కావాలా, అభిషేకమును ధరించుకున్న వాళ్ళం కావాలా. మనము అనాయింటెడ్గా ఉండాలా, అనాయింటింగ్ మన పైన ఉండాలా. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, అందరం చేతుల పైకెత్తి దేవుణ్ణి అడుగుదాం. మీరు ఈ దినము మరి ఊరికైనా వచ్చిండ్రేమో, కానీ దేవుడు అంటున్నాడు, మీకు నేను మిమ్మల్ని ఈ లోకంలో అభిషేకిస్తున్నాను, మీకు పాముల మీద, తేళ్ల మీద, శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. అట్టి అభిషేకం మనమందరం కలిగి ఉందాం. అందరం కూడా పాములను, తేళ్లను, నాగుపాములను, భుజంగములను అనగద్రొక్కడానికి మనకు దేవుడు అభిషేకం ఇచ్చినాడు. ఆ అభిషేకం ఈ సంఘంలో అందరిపైన నిలుచునుగాక. అందరం ప్రార్థించుదాం, అడుగుదాం, ప్రభువా మరి మేము బుద్ధి లేని కన్నికల్లాగా మాలో అభిషేకం లేకుండా నీ పనులు చేస్తున్నామేమో, అభిషేకం లేకుండా బ్రతుకుతున్నామేమో, అభిషేకమే లేకుండా పాటలు పాడుతున్నామేమో, నీ అభిషేకం అనగా నీ సెలవు లేకుండా, నీ చిత్తము కాకుండా మేము పనులు చేస్తున్నామేమో. ప్రభువా నీకే వందనములు తండ్రి అని అందరం అడుగుదాం. అయ్యా ఈ దినము నుండి నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలా, నీ ఆలోచననే నెరవేరాలా, నీవు పర్మిషన్ ఇస్తేనే నేను ముందుకు వెళ్ళాలా. ప్రభువా నీవు చేయమన్నది నేను చేయాలా. అభిషేకం లేకుండా ఏది చేయకూడదు నాయన. అభిషేకం లేకుండా ఏది చేసినా అది మాకు నష్టమే గనక ఈ సమయంలో మమ్మల్ని మేము సిద్ధపడుతున్నాం దేవా, సహాయమును చేయమని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.